నివసించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు. మీ భయము జంతువులు కూడా కలిగిద్దని దేవుడు నోవాహును ఆశ్రయించాడు. నోవాహు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 950 సంవత్సరాలు బ్రతికినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు బ్రతికినాక దినములు ఎన్ని? 9వ అధ్యాయము 29వ వచనం. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అన్ని సంవత్సరాలు దేవునితో ఇష్టకరంగా జీవించిన వ్యక్తి నోవాహు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నోవాహు ఆశ్రయించబడటానికి, నోవాహు దీవించబడటానికి, నోవాహు దేవుని ఎదుట నిందాహార ఎదుట ఉండటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చేశాడు, యావత్తును కూడా చేశాడు. అందుకే దేవుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మనము కూడా దేవుని మాటలకి లోబడినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరొక విషయం జ్ఞాపకం చేసుకుంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఎక్కువగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి దేవుని దూతలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడున్న జనాము ఎలా చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, వారు దుర్మార్గంగా ఉన్నారా, అన్యాయంగా ఉన్నారా, అక్రమంగా ఉన్నారా, వారిని చూసి తెలుసుకుందాము. వారి యొక్క చేసిన పాపం అంట బహు ఘోరంగా కనిపించింది. ఎవరికి? దేవునికి. సొదొమ గొమొర్రాల గురించిన మొర, వారు పాపం చేసినప్పుడు అక్కడ పెట్టిన వారి మొర అంట ఏం చేసిందట? బహు ఘోరంగా కనిపించిందనగా దేవుడే, సాక్షాత్తు దేవుడే, ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ముగ్గురు దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చిన తర్వాత నిజంగా వీరు ఈ పని చేశారా, ఈ పని చేసి చూద్దామని అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం గారు అక్కడ ఉండి, అమ్మో ఇక్కడ దేవుని దూతలు వచ్చారు, ఇంకా ఏదైనా సరే చేస్తారు, అసలు ఏమిటని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా ఈ పట్టణానికి వచ్చారు, సొదొమ పట్టణం నిజంగా ఇది ఘోరమైన పాపంతో కూడిన పట్టణమే. ఎవరు కూడా నీ మాట వింటుల్లా, లెక్క చేయట్లా, వారు ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నారు. కాబట్టి నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చావు మాకు తెలుసు, కానీ ఆ నీతిమంతులు కూడా అక్కడ ఎవరైనా ఉంటే వారిని నువ్వు రక్షిస్తావా అన్నప్పుడు, సరే దేవుడు ఏమంటాడంటే 50 మంది నీతిమంతులు ఉంటే వారిని కాస్తావా అన్నప్పుడు, అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ అలా అడిగినప్పుడు ఆ దేవుడు ఏమంటాడంటే, సరే 50 మంది నీతిమంతులు ఉంటే సరే, ఆ పట్టణాన్ని నాశనం చేయలే, నా పక్కన నేను వెళ్ళిపోతానంటాడు. తర్వాత అయ్యయ్యా నేను ధూళిని, బూడిద లాంటి వాడిని, మరొకసారి అడుగుతా, ఏమనుకోవద్దని 5 మంది తక్కువైతే దాంట్లో, అంటే ఎంతమంది అంట? 50కి 5 మంది తక్కువైతే 45 మంది. ఒక 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాస్తావా, నువ్వు నాశనం కూడా వెళ్ళిపోతావంటే, సరే 5 మంది తక్కువైనా కూడా 45 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, నేను వెళ్ళిపోతున్నాడు. కానీ మళ్ళీ మరొక అనుమానం వచ్చింది. దేవుడు ఎంతగా క్షమిస్తున్నాడు కనుక ఇంకో మాట పడతాడండి, అయ్యా ఆ పట్టణంలో 40 మందులు నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా నువ్వు అక్కడి నుంచి కాస్తావా, ఆ పట్టణాన్ని కాస్తావా అన్నప్పుడు, సరే 40 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను ఏమి చేయను, నా దారిని నేను వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది. ఒక 40 మంది నీతిమంతులు ఉంటారో లేదని మళ్ళీ అనుమానం వచ్చి 30 మంది దిగి వస్తాడు. 30 మంది నుంచి 30 మంది నీతిమంతులు కాస్తామంటే, కాదు ఆ 30 మంది నీతిమంతులు కూడా నేను కాస్తాను, నాశనం చేయనప్పుడు మళ్ళీ అబ్రహాం గారికి మళ్ళీ అనుమానం వచ్చి మళ్ళీ 20 మందికి వచ్చేస్తాడు. మళ్ళీ 20 మందికి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన అడిగినప్పుడు 20 మందులు ఉంటే నీతిమంతులు నేను నాశనం చేయను, నేను ఆ దారిని వెళ్ళిపోతా అంటాడు. తర్వాత మళ్ళీ అనుమానం వచ్చి ఒకవేళ 20 మందులు ఉంటారో లేదని 10 మందులు నీతిమంతులు ఉంటే, ఒకవేళ 10 మందులు నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాస్తా అన్నప్పుడు దేవుడు అంట దాని యొక్క చోటికి తిరిగి ఆయన ఎక్కడికైతే వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడంట. అబ్రహాము ఏం మాట్లాడుకొని వెళ్ళాడు అంటే, 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను కాస్తానంటే 10 మందిని కూడా ఉంటారో ఉండరో అన్న ఉద్దేశంతో అబ్రహాం ఏం మాట్లాడిపోయాడు. సొదొమ గొమొర్రా పట్టణం అంతా భయంకరమైన పట్టణము, పాపంతో కూడిన పట్టణము. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి సాక్షాత్తు దేవుని యొక్క దూతలే వచ్చినాయి. అక్కడికి వచ్చిన తర్వాత దేవుని దూతలు వచ్చిన తర్వాత ఆదికాండము
ఆదికాండము 19వ అధ్యాయము తర్వాత 18వ అధ్యాయం చివరి వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే అమ్మా 18వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అంటే దేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారు? 19వ అధ్యాయం. ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుగుకొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చున నేను. చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఎంతమంది దేవదూతలు కనిపిస్తున్నారు? ఇద్దరు. ఈ 18వ అధ్యాయంలో ఎంతమంది కనిపించారు? మొదటి వచనంలో చదవండి. మొదటి వచనం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఎక్కడంట? ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరు. ఎవరా ముగ్గురు మనుషులు? ముగ్గురు దేవదూతలు వచ్చారు అక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు? ఇందాక చదివిన వచనంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి లోతు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోతు సాష్టాంగ నమస్కారం చేసి వాడిని ఎదుర్కొని వాడి కాళ్ళకు నీళ్ళిచ్చి వారి ఆ ఇంటి దగ్గర తీసుకెళ్ళి వారు బస చేసి అయా నా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోండి వారికి ఇచ్చాడు. ఇచ్చిపోయిన తర్వాత 4వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషుడు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఏమన్నారంట? వెలుపలకు తీసుకొని, మేము వారిని కూడునట్లు వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడా ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసును వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక. జ్ఞాపకం చేసుకుంటే లోతు ఇంటి నీడకి ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూతలు. మరి అక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? వారిని కాపాడాల్సిన బాధ్యత లోతుకున్నది. వారికి వచ్చిన ఇద్దరు కుమార్తెలుంటే ఇద్దరు కుమార్తెలు కూడా వాళ్ళ దగ్గరికి పంపించడానికి వెనకడుగు వేయలేదు, కానీ వారిని కాపాడటానికి ప్రయత్నం చేశాడు లోతు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారంటే బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ప్రజలందరూ నలుదిక్కుల నుంచి ఆ ఇల్లు చుట్టవేసి ముట్టడి చేసి ఆ లోతు మీదకి దుమ్మిగా పడి, ఏందయ్యా నిన్న కాక మొన్న వచ్చావు, ఏదో నువ్వు చెప్పబోతావు, అసలు నువ్వు ఎవడు ఇక్కడికి వచ్చి మాకు తీర్పు చెబుతావని ఆయన మీద కొట్టబోయి చేతులు ఎత్తినప్పుడంట ఆ దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నాయంటే వారికి మబ్బు కలుగు చేస్తాయి. అంటే వారికి కళ్ళు కానరాకుండా చేసినాయి. ఎవరోకి? ఆ బాలురు కానీ వృద్ధులు కానీ ప్రజలందరికి మబ్బు కలుగు చేయగా అతన్ని లోపలికి పిలిచేసి తొలిపేసి గడేసిన తర్వాత వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. ఎవరికి? వచ్చిన వారికి కళ్ళు కనపడితేనే కదా లోపలికి రావడానికి, లోతుని నాశనం చేయడానికి, లేకపోతే లోతుని కొడటానికి, లోతు కుమార్తెను తీసుకెళ్ళడానికి, అక్కడికి వచ్చిన మనుషుల దేవదూతల్ని ఇద్దరిని కూడా తీసుకెళ్ళడానికి చేయడానికి ఏమి కారణప్పుడు వెంటనే దేవుని యొక్క దూతలు ఏం చేస్తారంటే అయ్యా ఇంతగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయము 13వ వచనం. మేము ఈ చోటను నాశనం చేయవచ్చితిమి, వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా ఏం చేస్తున్నాడు? అయ్యా మేము నాశనం చేస్తామని చెప్పాడు. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తె పెండ్లైనున్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా వచ్చారు, దేవదూతలు వచ్చారు, వారు నాశనం చేస్తారని పట్టణాన్ని, మీరు పెందరాలు లెగవండి మనం వెళ్దామని తన ఇద్దరు కుమార్తెలతో పెండ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడికే ఆల్రెడీ పెళ్లి అవ్వటానికి రెడీగా ఉన్నారు.
వారికి అల్లుళ్ళు కూడా వాళ్ళు వివాహం కుదిరినట్టుంది. నీ అల్లుళ్ళని తీసుకొని నీ కుమార్తె తీసుకొని బయటకు రమ్మంటే ఆ అల్లుళ్ళ యొక్క దృష్టి కంట హేళనగా ఉందంట, హేళనగా మాట్లాడినట్టుగా ఉంది. ఆ నవ్వుతున్నారంట. ఏం చేస్తారన్న అక్కడ చదవండి. ఆ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పిను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాడు. ఎగతాళి చేసినప్పుడు అలా చేసినప్పుడు సరేలేని వీళ్ళు కొంత తడవ చేస్తారు. సరేలే వెళ్దామలే అన్నట్టుంటే దేవుని దూతలే ఏం చేస్తున్నాయి, వీళ్ళిద్దరిని చేతులు పట్టుకొని లోతు కుమార్తెల్ని లోతు భార్యని చేతి పట్టుకొని గబగబా బయటికి తీసుకెళ్ళి ఇదిగో ఆ ముందు ఉన్న పర్వతం చూడు, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నువ్వు క్షేమంగా ఉంటావు, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళిపోండి మీరు, ఆ పర్వతం దగ్గరికి వెళ్తే నువ్వు క్షేమంగా బ్రతుకుతావు, లేనట్లయితే ఇక్కడుంటే అందరిని కూడా ఈ పట్టణాన్ని నాశనం చేస్తావు అన్నప్పుడు లోతు గారు గబగబా బయటకు వచ్చేసి వారి దగ్గరికి వచ్చి, అయ్యా క్షమించండి, ఆ పర్వతం దగ్గరికి దూరంగా వెళ్ళాలంటే నా వల్ల కాదు, కానీ ఇదిగో పక్కన చిన్న ఊరు ఉంది కదా, ఆ ఊరు దగ్గరికి వెళ్తాను, ఆ ఊరైతే తొందరగా వెళ్తా, ఆ పర్వతం చాలా దూరం కనిపిస్తుంది, ఆ దూరంగా వెళ్ళలేనప్పుడు అక్కడ ఉన్నవారు మనుషులు ఆ ఇద్దరు దేవదూతలు ఏం చేస్తున్నారంటే, సరే నీ ఇష్టం ఆ ఊరికని వెళ్ళిపో, ముందు తొందరగా వెళ్ళిపో అన్నప్పుడు ఆ ఊరు దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళే మార్గములో లోతు భార్య అయితే వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడికల్లా తన కుమార్తెలు ఇద్దరు, ఈయన మాత్రమే అక్కడ ఊరికి వెళ్తారు. ఆ ఊరి పేరు సోయేరు అంటే చిన్నది. ఆ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు సోయేరు అనగా చిన్నది. ఆ ఊరి దగ్గరికి వెళ్తారు. ఆ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకేముందో లోతు బయటకు వచ్చేసాడు, కానీ ఇంకా అక్కడ ఏం జరగాలి, ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. చూద్దాం ఒకసారి 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యోదయం ఆయను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలు నాశనము చేసెను. అంతటి కూడా ఆకాశములే గంధకం అగ్ని కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. కానీ ఆ పట్టణంలో ఎవరిని ఉంటే తప్పించాడు, లోతు కుమార్తెలు ఉన్నారు, వారిని మాత్రమే దేవుడు వారిని తప్పించాడు. ఎందుకంటే ఆ పట్టణం యొక్క ఆ పాపం అంట దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ పట్టణంలో చేసే మనుషుల యొక్క పాపము దేవుని సన్నిధికి చేరింది కనుక ఆ పట్టణము చూసినట్టు ఒకసారి ఆ సొదొమ పట్టణంలో ఒక 18వ అధ్యాయం 20వ వచనం అంటాడు, గనుక యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు ఘోరంగా కనిపించింది దేవుని దృష్టికి. అందుకే ఆ ఘోరమైన పట్టణాన్ని ఆ ఘోరమైన పాపాన్ని చూడలేక దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడంట, నాశనం చేయటానికి వచ్చి ఆకాశం నుండి గంధకమును అగ్ని కురిపించి ఆ కింద పట్టణాలని ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారిని అందరినీ నేల మొలకలను కూడా నాశనం చేసిను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైన తర్వాత అబ్రహాం గారు కొంత దూరం వచ్చిన తర్వాత ఆ పట్టణానికి వచ్చి చూసినప్పుడు ఆ పట్టణం దగ్గర పొగ అంట ఎలా ఆవం లేక పొగ లేచుతూ ఉంది. చూద్దాం 20వ వచనంలో 28వ వచనం. సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానం ప్రదేశం యావత్తును చూడగా ప్రదేశము పొగ ఆవము పొగవలి లేచుచుండెను. దేవుడు ఆ మైదానం పట్టణంలోను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణంలోను నాశనం చేసిన పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యనున్న లోతు నశింపకుండా అతనిని తప్పించెను. లోతు దేవుని దృష్టిలో ఎలా ఉండంటే అక్కడ కొత్త నిబంధనలు చూస్తుంటే ఒక నీతిమంతుడిగా మనం కనిపిస్తున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు నీతిమంతుడు గనక, నోవాహు దేవుని మాటకు విధేయత చూపించాడు కనుక ఆ దుష్టత్వాన్ని మాని దేవుని దగ్గరికి వచ్చారు కనుక వారందరూ కూడా బ్రతికారు. అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకున్నట్టే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న పాపము ఘోరమైంది కనుక ఆ ఘోరమైన పాపాన్ని చూడలేక దేవుడే ఆకాశం నుండి గంధకమును అగ్ని కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అక్కడున్న లోతును కూడా తప్పించాడు. లోతు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు. మన కుటుంబాల మన బిడ్డలు మనం బ్రతకాలి అంటే ఇందా చెప్పాం కదా, ఒకడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము,
అక్రమాన్ని, అన్యాయాన్ని, దుర్మార్గతని విడిచిపెట్టినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు విడిచిపెట్టారా? విడిచిపెట్టలా. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి అక్కడికి వచ్చిన మనుషులందరిని కూడా, 2 దేవదూతలు వెళితే అక్కడికి వారిని కూడా ఆగం చేయటానికి, వారిని ఇష్టానుసారంగా వారిని చేయటానికి అక్కడ బాలురు, వృద్ధులు, ప్రజలందరూ కూడా ఇల్లు ముట్టడి వేశారు. కానీ దేవుడు వదిలిపెట్టాడు వారిని? వదిలిపెట్టలేదు. కానీ వాడికి రావాల్సిన శిక్షని వారు అనుభవించారు. ఎవరైతే దేవుని మార్గాలు నడుస్తారో, ఎవరైతే దేవుని మాటకి లోబడి తప్పు సరిదిద్దుకుంటారో వారే బ్రతికేవారుగా ఉంటారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అనేక మందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. దావీదు గారు తప్పు చేశాడు బత్షెబా విషయంలో. నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు తప్పుని తెలుసుకొని సరిదిద్దుకున్నాడు. దావీదు బత్షెబాతో తప్పు చేసినప్పుడు బత్షెబా విషయమే కాదు కానీ బత్షెబా యొక్క భర్త గారిని ఉరియాని కూడా చంపించాడు. ఉరియా యుద్ధంలోకి తీసుకెళ్ళి యుద్ధంలో ముందు పెట్టించి చంపించినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడికి అనేక గొర్రెలు ఉన్నాయి, అలాగే గొర్రెలు ఉన్నాయి, అదే అక్కడ ఆ గొర్రెలు, గొడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఐశ్వర్యవంతుడికి. దరిద్రుడికి అయితే ఏమీ లేవు, ఒక్క గొర్రె ఉంది. ఆ ఒక్క గొర్రెని తాను పెంచుకుంటూ తన కుమార్తెగా చూసుకుంటున్నాడు. తనకి చాలా ఆలనా పాలన చూసుకుంటున్నాడు. అన్నప్పుడు ఆ కిందకు వచ్చిన తర్వాత ఐశ్వర్యవంతుడికి ఒక చుట్టం వచ్చాడు. ఆ చుట్టం కోసం ఐశ్వర్యవంతుడు ఏం చేయాలి? తన దగ్గర ఉన్న గొర్రెల్లోంచి మంచి గొర్రెని తీసుకొచ్చి వధించి అతనికి వండి పెట్టాలి. కానీ ఐశ్వర్యవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెని తీసుకొస్తున్నాడు. ఆ గొర్రెని తీసుకొని వచ్చి ఆ ఒక గొర్రెని పెంచుకుంటే ఆ గొర్రెని తీసుకొచ్చి అతనికి వధించి అతనికి సిద్ధం చేయడానికి వెళ్ళాడు. అన్నప్పుడు దావీదు గారికి ఏం చేస్తాడంటే అతనికి, అవునా, అది జరిగిందా? అసలు ఎవడా మనుషుడు? ఆ మనుషుడు ఎవరు? వాడికి శాస్తి జరగాల్సింది. వాడి గొర్రెని తీసుకున్నాడు. వాడి గొర్రెలు 4 గొర్రెలు ఇవ్వాల్సిందే. ఏం చేయాలంట? 4 గొర్రెలు ఇవ్వాల్సిందే, వాడికి శిక్ష పడాల్సిందే అంటాడు. కానీ నాతాను అంటాడు, ఆ మనుషుడు నీవే. ఎవరికి వచ్చిందంట అది? ఆ మనుషుడు నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వే, ఆ ఐశ్వర్యవంతుడు నువ్వే. నీకు అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని తీసివేసుకొని నీకు ఇచ్చా. కానీ నువ్వు చేసిన పని ఏంది? ఆ దరిద్రుడి దగ్గరికి గొర్రెకి వెళ్ళావు. ఒక గొర్రె, దరిద్రుడి గొర్రె అంటే అక్కడ భార్య దగ్గరికి వెళ్ళావు. ఆ భార్యను తీసుకొచ్చుకున్నావు, ఆమెతో శనించావు. కానీ అతను మాత్రం వదిలిపెట్టలేదు. తర్వాత ఆమె యొక్క బత్షెబా యొక్క భర్త గారిని ఉరియాని కూడా చంపించావు. నువ్వు చేసిన పాపము యెహోవా దృష్టిలో దుష్కార్యముగా కనిపించిందంట. అది దేవుని దృష్టిలో దావీదు మరి అంత రాజే అయినా కూడా వదిలిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టలా. యెహోవా దృష్టిలో దావీదు చేసింది బహు దుష్కార్యంగా కనిపించింది. ఆ వచనం చదువుదామండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. 26వ వచనం అక్కడేనమ్మా. 2వ సమూయేలు ఊరియా భార్య తన భర్త యగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి, చాలు కిందకు వచ్చిన తర్వాత లాస్ట్ వచ్చిన, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనపడిన. మరి దుష్కార్యంగా కనపడడానికి తప్పు జరగాల, శిక్ష పడాలా, శిక్ష వేయాలి. నాతాను ప్రవక్త చెప్తాడు, ఈ మనుషుడు నీవే అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, అయ్యా, ఈ పాపం చేసింది నేనే, నా తప్పు క్షమించు, ఇకెప్పుడు ఈ పాపం చేయను అని దేవుని దగ్గరికి వెళ్ళి తన మనసును మార్చుకున్నాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు. 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 13. పగటియందు వాడు వారితో సైనించును, నీవు ఈ కార్యము రహస్యంగా చేసేటివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. నేను పాపం చేసి దావీదు నాతానుతో అనగా నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే చాలు పాపము చేశానని ఒప్పుకున్నాడు ఎవరు? దావీదు గారు. అందుకే 51వ దావీదు కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా, నా పాపాన్ని పరిహరించుము, నన్ను హిస్సోపుతో నన్ను
కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము అని దావీదు దేవుని దగ్గరికి వచ్చి ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో 51వ అధ్యాయం. నా దోషము పోవునట్లు నా దోషము బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. తర్వాత చూసుకుంటే 7వ వచనం, నేను పవిత్రను ఈ సోపుతో నా పాపం పరిహరించము, హిమము కంటే నన్ను తెల్లగా ఉంచము. అయ్యా 11వ వచనము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నన్ను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అని దేవుని దృష్టిలో ఏం చేశాడంట? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసే వ్యక్తిగా ఎవరు కనిపిస్తున్నారు? దావీదు. ఆ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు దావీదుని దేవుడు మర్చిపోలేదు, కానీ గొర్రెల దొడ్డులోని తీసుకొచ్చి ఆయన ప్రజల్ని ఏలటానికి ఒక రాజుగా చేసి అనేక మందికి దావీదంట దేవునికి హృదయానుసారుడిగా, ఇష్టానుసారుడిగా, అలాగే నా యొక్క ఆలోచన నెరవేర్చేవాడుగా దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. కారణం ఏంది? తన తప్పుని సరిదిద్దుకొని తన బ్రతుకుని మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవించిన వాడు దావీదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మన తప్పును సరిదిద్దుకొని తెలిసినప్పుడు మన బ్రతుకును మార్చుకున్నట్టయితే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆ నోవాహును చూసాం, అలాగే సొదొమ గొమొర పట్టణ లోతును చూసాం, దావీదును చూసాం. మరి మనం ఎలా జీవిస్తున్నాం? నోవాహులాగా నీతిపరుడుగా ఉన్నామా? లోతులాగా నీతిపరుడుగా ఉన్నామా? యథార్థవంతులుగా ఉన్నామా? దావీదులాగా యథార్థతను తెలుసుకొని తప్పును చేసుకొని సరిదిద్దుకొని దావీదులాగా ఇష్టానుసారంగా, దావీదు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఇష్టానుసారుడిగా ఎలా జీవించాడో మనం కూడా దేవుని దృష్టిలో ఇష్టానుసారుడిగా యథార్థవంతుడిగా జీవిద్దామా? ఎవరికి వారే ఆ యొక్క పరిశీలన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి యొక్క చిన్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు. వాక్యం విన్న హృదయాలను బట్టి, ఉన్న బిడ్డలను బట్టి నీకే వందనాలు. ఏదైతే వాక్యం విన్నారో వాక్యాన్ని హృదయాలు ఫలించుడు సహాయం దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు చేసుకుందాం.